ఇచ్చినప్పుడు Happy birthday, Bolsher Sinania! Happy birthday, Bolsher Sinania! Happy birthday, Bolsher Sinania! తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రదాత జనసేన బాహుబలి గవర్నమెంట్ విప్ మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమం చేపట్టిన మన జన సైనికులకు వీర మహిళలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన శాసనసభ్యులకు ఈ రోజున బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి వారు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మరి ఉండేటట్టుగా అమ్మవారు వారిని దీవించి రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలతోటి ముందుకెళ్లే విధంగా మరి ఆయన్ని ప్రేరేపించి అమ్మవారు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున సుమారుగా 15 నుంచి 16 తోపుడు బళ్ళు అలాగే పేదలకు చీరలు పంచే కార్యక్రమం మరి మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వచ్చిన ఈ జన సైనికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన ఎమ్మెల్యే గారికి ఆయురారోగ్యాలతోటి రాబోయే రోజుల్లో మన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ మరి ఆయన సేవలు వినియోగించే విధంగా చేయాలని అమ్మవారిని కోరుకుంటూ మరి వన్స్ అగైన్ ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తాడేపల్లి నియోజకవర్గం బాహుబలి మన ప్రియతమ శాసనసభ్యులు నీతి నిజాయితీ బరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు వేళ 15 తోపుడు బళ్ళు ఎందుకంటే ఆయన సొంత నిధులతోటి ఒక్కో బండి 20 వేలతోటి సొంత నిధులతోటి లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఎట్టి సొంత నిధులతోటి పుట్టినరోజు సందర్భంగా బళ్ళు ఎత్తడం జరుగుతుంది. అలాగే లేడీస్కి చీరలు కానీ అలాగే ఆయన పుట్టినరోజు అంటే ఆయన ఏదో కేక్ కట్ చేస్తాం గట్ట కాదు, ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎవరన్నా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన సొంత రూపాయలతోటి ఖర్చు చేసి ఇవాళ తాడేపల్లిగూడెంలో సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేశారు. ఆయన లేని విద్యార్థులకు కానీ ఎవరైనా ఆపదొస్తే ఆదుకునే వ్యక్తి, ఆరోగ్య విషయంలో కానీ ఇంకోటి కానీ సొంత రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తి గతంలో మనం ఎవరిని చూడలేదు. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన సొంత రూపాయలు ఇచ్చి ఇలా చేయించిన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తికి మరిన్ని జన్మదినమాల వేడుకలు చేసుకోవాలి, అలాగే ఆరోగ్యాలు ఇవ్వాలి. తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి సేవ చేసి అవకాశం కూడా ఇవ్వాలని ఆ బొలిశెలమ్మని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళ తనయుడు బొలిశెట్టి రాజేష్ కూడా ఆయన డబ్బులు ఇచ్చే వ్యక్తే కానీ వాళ్ళ దగ్గర లంచం తీసుకునే వ్యక్తి మాత్రం కాదు. అది నేను డ్యామ్చూరుగా చెప్తున్నాను. రాజేష్ గురించి కూడా ఎవరో మాజీ ఎమ్మెల్యే కొడి సత్యనారాయణ గారు ఏ మాట్లాడుతున్నాడు. రాజేష్ కానీ బొలిశెట్టి శ్రీనివాస్ కానీ ఎక్కడా కూడా అవినీతి లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తాడేపల్లిగూడెంలో రాజకీయంలో వీళ్ళిద్దరు తప్ప ఎవరో ఉండరు. ఎవరికైనా వాళ్ళ డబ్బులు ఇస్తామే కానీ వాళ్ళ ఎదరోళ్ళ దగ్గర తీసుకునే వ్యక్తులు మనస్తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు మాత్రం కాదు. అలాంటి వ్యక్తుల్ని మన తాడేపల్లి పట్టణ ప్రజలు ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే అవినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అవుతాం కూడా మన ఆనందం అనుకోవాలి. ఇలాంటి వ్యక్తులకి మనం ఎప్పుడు కూడా పూర్తి సపోర్ట్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని నెక్స్ట్ పుట్టినరోజు నాటికి మంత్రిగా కూడా ఆయన మన కేక్ కట్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినట్టు బొలిశెట్టి శ్రీనివాస్ గారు
తాడేపల్లి రిటైల్ ఫ్రూట్స్ అసోసియేషన్ సంబంధించి తోపుడు బళ్ళు రోడ్డు మీద తోపుడు బళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నా పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే అనర్హులు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారు ఎంతమంది ఉంటే అంతమంది గుర్తించమని మా సంఘాన్ని ఒక కబురు పెట్టడం, ఆ సంఘం ద్వారా ఈ సంఘం నుంచి మా కార్యవర్గం రావడం, ఇలాగా మాకు నిరుపేదలు అనేటువంటి వాళ్ళు అద్దె బండితో వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంతమంది 10 మంది నుంచి 15 మంది దాకా ఉంటారంటే ముందుగా 10 బళ్ళకి ఓకే చేశారు. తర్వాత ఇంకా ఉంటే చెప్పండి అంటే 15 మంది దాకా ఉన్నారంటే సుమారు బండికి 20,000 ఖర్చు అవుతుంటే 3 లక్షల రూపాయలు ఖర్చుతో ఇవాళ ఈ తోపుడు బళ్ళు అమ్ముకునే వాళ్ళకి నిరుపేదలకి ఈ 15 బళ్ళు ఇప్పించడం జరిగింది. అటువంటి మహనీయుడు పుట్టినరోజుకి మాకు ఈ బళ్ళు ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి నిరుపేదలను ఆదుకునే నాయకుడు ఇలాంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దొరకడం మా అదృష్టం అనుకోవాలి. ఇటువంటి నాయకుడికి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ఎన్ని పుట్టినరోజులు ఉన్నా ఆ ప్రతి పుట్టినరోజు కూడా మా వంతు సహాయ సహకారాలు మేము ఉంటామని, మాకు ఈ చిల్లర పండ్ల బళ్ళ తరపున మేము అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఇంకా ముందు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎంతకంత మంచి ఉన్నత పదవులు అధిరోధించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ఎప్పుడు ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై బొలిశెట్టి. మన తాడేపల్లిగూడెం మాస్ లీడర్, శ్రామికులు, కష్టకులు, ప్రజాసేవకులు, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి, తాడేపల్లిగూడెం 78 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యత ఓట్ల మెజార్టీతో 62,400 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచిన ఏకైక బాహుబలి తాడేపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తి మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణం గత వారం రోజుల కూడా ఎంతో పండుగ వాతావరణంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కోసం మనం ఆలోచించడంలో కూడా తప్పులేదు. ఆయన ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి కష్టం వచ్చిందని మాలో ఏ ఒక్కరూ జనసైకిలైనా సరే మీరు చెప్పగానే వారి కష్టాలు తీరుద్దాం ముందుకు తీసుకురండి అని చెప్పే వ్యక్తి మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మేము గత నెల రోజుల కిందట అన్నగారు సుమారు ఒక 20-25 మంది బాగా నిరుపేదలు అద్దెకి తెచ్చుకుంటూ బళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మా సంఘం నుంచి అనగానే భాస్కర్ రావుని, సోమరాజుని, నన్ను కేకేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూడండి రా, మనం ఇద్దాం, మీరు ఎవరిని కూడా అడగొద్దు, ఇది మన సొంత రూపాయలతో ఇద్దాం అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన సంపాదనే ముఖ్యం, ప్రజల నాగేదిగానే వ్యక్తి గతంలో చాలామందిని చూసాం. అటువంటి వ్యక్తి కాదు. మనం కష్టపడ్డది ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, మనం 10 మందికి హెల్పింగ్గా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఈ రోజున సుమారు 15 మందికి, ఇందులో 10 మంది వృద్ధ మహిళలు, అలాగే ఒక 5-6 వృద్ధ జెంట్స్ కూడా ఉన్నారు. వారందరికీ కూడా సుమారు 20 నుంచి 22 వేల రూపాయలు బండిని అడగగానే ఆయన సహాయం చేశారంటే అలాంటి వ్యక్తికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేసి, అలాగే ఈ హెల్పింగ్లో ముఖ్య పాత్ర ప్రతిదీ కూడా తండ్రి ఏ కార్యక్రమం చేసినా ఆయనకి అడ్డు చెప్పకుండా మనకు ప్రజలు కావాలి, ప్రజా శ్రేయస్సు కావాలి, ప్రజలు మనం వెనకాల ప్రజల వెనక మనం ఉండాలని నడిపించే వ్యక్తి మా అబ్బాయి మా రాజేష్ గారు కూడా దానికి ఎంతో ముఖ్య కారణం. అలాంటి బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆయన ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయగలుగుతున్నాడు. అలాగే రాజేష్ గారికి కూడా వారి కుటుంబానికి కూడా ఆ బలిసలమతల ఆశీస్సులు వెళ్ళవెళ్ళలో ఉండాలని, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, భగవంతుల ఆశీస్సులు ప్రతి మన సీనన్నకి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలగాలని. హ్యాపీ బర్త్డే బొలిశెట్టి, హ్యాపీ బర్త్డే బొలిశెట్టి సీనన్న, హ్యాపీ బర్త్డే బొలిశెట్టి సీనన్న, సీనన్న నాయకత్వం, సీనన్న నాయకత్వం.